హలో అండి, వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్. ఈరోజు సేమియా సగ్గుబియ్యం పాయసం చాలా రుచిగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి ఇలాంటి స్పూన్తో 4 స్పూన్ల వరకు సగ్గుబియ్యం వేసుకోవాలి. కప్పు నిండుగా సేమియా తీసుకుంటే పావు కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి దీనిని 20 నిమిషాల సేపు అయితే నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం నానిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసి వేసుకొని లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకొని బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో ఒక కప్పు నిండుగా సేమియా వేసి లో ఫ్లేమ్లో దీన్ని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సేమియా వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యంలో నీళ్ళన్నీ వంపుకొని దాన్ని కూడా వేసుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో సేమియా తీసుకున్న కప్పుతోటే 4 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఇదంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా సేమియా బాగా దగ్గరగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో పాలు పోసుకోవాలి. పాలని మనం ముందుగానే కాగబెట్టి చల్లారబెట్టుకోవాలండి. మనం సేమియా తీసుకున్న కప్పు ఉందిగా దాంతో 2 కప్పుల చిక్కటి పాలు పావు కప్పు నీళ్లు పోసి కాగబెట్టి పెట్టుకోవాలి. ఆ పాలని దీంట్లోకి అయితే పోసుకోవాలి. ఇలా పాలు పోసుకున్న తర్వాత అదే కప్పుతో అరకప్పు వరకు చక్కెర వేసుకోవాలి. లేదంటే మన తీపికి తగ్గట్టు వేసుకోవాలి. ఈ చక్కెర అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇలా చక్కెర వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలి. కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల సేపు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఇలాచి పౌడర్ అలాగే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొన్ని వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపి మరొక 2 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా కొంచెం దగ్గరగా ఉడకాలి. మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది. ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.